కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అట్లా కాదట. ఇప్పుడు కిటెక్స్ ఆయన ఒకవేళ దెబ్బ నచ్చి, అంటే కిటెక్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే అనేరు మీరు హైదరాబాద్లో ఉండే పరిశ్రమ వాళ్ళు వచ్చి అన్న ఇగో మేము అపార్ట్మెంట్లు కట్టుకుంటాము, మాల్స్ కట్టుకుంటాము అంటే వాళ్లకు అడ్డికి పావు షేర్, రిజిస్ట్రేషన్ ధర 10,000 అయితే నువ్వు 3,000 కట్టు చాలు, నువ్వు కట్టుకోపోయేది కట్టుకో అని ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను అంటున్నా హైదరాబాద్ వరంగల్ లాంటి జాగల్లో, వరంగల్ లాంటి నగరాల్లో ఇవాళ పార్కుకు జాగలేదు, పార్కింగ్కు జాగలేదు, బొందలగడ్డకు జాగలేదు, ఇల్లు కడదామంటే జాగలేదు, వీటి వేటికి జాగలొద్దట. కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం వాళ్ళు అడ్డికి పావు షేర్ కొనుక్కున్న, ఆనాడు తీసుకున్న భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు పచ్చజెండా ఊపుతా ఉన్నాడు. 9,300 ఎకరాల భూమి, దాదాపు 5 లక్షల కోట్ల విలువైన ఆస్తి. ఈ 5 లక్షల విలువైన కోట్ల ఆస్తిని ఇతర ప్రభుత్వాలు ఏం చేసినాయి? కేంద్రంలో ఉండే, మన దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలు, బొంబాయిలో ఇట్లాగే మిల్స్కు ల్యాండ్ ఇచ్చినారు. ఆ మిల్స్కి ఇచ్చిన ల్యాండ్ను మహారాష్ట్ర ప్రభుత్వం 50% వెనుకకు తీసుకొని అందులో ఇల్లు కడుతున్నది, అందులో ఇతరత్ర అవసరాలకు, ప్రజా అవసరాల కోసం వాడుతూ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన అన్నదమ్ముళ్ళు, ఆయన ఒక అవినీతి అనకొండ మాదిరిగా, ఆయన అనుమూల కాదు, ఆయన అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి. ఆ అవినీతి అనకొండ యొక్క విశ్వరూపం ఏంటంటే 5 లక్షల కోట్లు దొబ్బుకపోయేందుకు తెలంగాణ ప్రజల ఆస్తి ఇలా ఉద్దేశపూర్వకంగా పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇవాళ మాల్స్ కట్టుకోవడానికి, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, విశృంఖలంగా వేల కోట్ల రూపాయలు ఆయన అన్నదమ్ముళ్ళు, ఆయన అనుయాయులు సంపాదించుకోవడానికి ఒక పచ్చజెండా ఇవాళ ఊపి HILTP పాలసీ పేరిట తీసుకున్నారు.